8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీరందరూ కూడా డిసెంబర్ నెలాఖరు 29-30 ఆ రోజుల్లో సత్యనారాయణ రాజుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుగా యోగా న్యాచురోపతి విధానాన్ని సలహాలు ఇవ్వటం కొరకు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నది అని టీవీల్లో, పేపర్లో, కాస్త సోషల్ మీడియాలో చూసి ఎంతోమంది శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. మరి ఇండియాలో ఇంతవరకు యోగా న్యాచురోపతికి సంబంధమైన ప్రభుత్వ సలహాదారుగా ఏ స్టేట్ వారు ఎప్పుడు ఎవరు తీసుకోలేదు. మొట్టమొదటిసారిగా ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యోగా న్యాచురోపతి విధానాన్ని సమాజానికి తీసుకెళితే ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఇందులోనే ఉంటుంది అని వారు గ్రహించి వారు చాలా విషయాలు ఇలాంటి న్యాచురోపతి యోగా ప్రిన్సిపల్స్ని ఆచరిస్తారు. కాబట్టి అందుకని 75 ఏళ్ళు వయసు వచ్చిన రోజుకి 18 గంటల పైబడి వారు పనిచేయగలుగుతుంటారు. అనుభవపూర్వకంగా ఇలాంటి మంచి విషయాలు ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఎంతగా ఉపయోగపడతాయో ఆచరిస్తున్న వ్యక్తి. అట్లాగే మన భారత ప్రధానమంత్రి గారు కూడా యోగా న్యాచురోపతిని బాగా ఆచరిస్తూ ఉంటారు. రోజు రోజుకి రోగాల సంఖ్య, మందుల సంఖ్య, హాస్పిటల్ సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప ఆరోగ్యాల సంఖ్య పెరగట్లేదు. మరి ఆరోగ్యవంతమైన సమాజాన్ని, ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలనే సంకల్పం ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నారు. దాన్ని నెరవేర్చే దిశలో యోగా ప్రకృతి వైద్యం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు భావించి నన్ను ఆ విషయం పైన సలహాలు ఇచ్చే సలహాదారుగా నియమించుకోవడం జరిగింది. మరి నేను ఎలా ఫీల్ అవుతున్నాను అంటే, నేను గత 35 సంవత్సరాల నుంచి యోగా ప్రకృతి వైద్య విధానాన్ని, ప్రివెంటివ్ హెల్త్ కేర్, రోగాలు రాకుండా రక్షించుకునే మంచి అలవాట్లు అందించే ఈ 2 విషయాల్ని నా వంతుగా నేను ఒంటరిగా ప్రయత్నం చేస్తూ పబ్లిక్ మీటింగ్స్ అనో, బుక్స్ అనో, యూట్యూబ్ ద్వారానో, టీవీ ద్వారానో అట్లా జనాల్లోకి తీసుకెడుతూ ఒంటరి పోరాటంలాగా కృషి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇలాంటి బాధ్యతను ప్రభుత్వం కూడా తీసుకుని మీరు చెప్పే సలహాలు, సూచనలు నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తీసుకెళ్తాను అని నన్ను పిలిచి మాట్లాడినప్పుడు నాకు ఒకటి అనిపించింది. అగ్ని మండుతున్నప్పటికీ ఆ అగ్నికి గాలి లేకపోయినా, ఆ అగ్నికి కాస్త తైలం లేకపోయినా అగ్ని యొక్క ప్రజ్వలన సాధారణ స్థితిలోనే ఉంటుంది. నేను ఇన్నాళ్ళు 35 ఏళ్ళు ఒట్టి అగ్నిలాగానే ఉన్నాను. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగా న్యాచురోపతి విధానాన్ని ప్రజలకు తీసుకెళ్ళటం కోసం సలహాదారుగా నియమించుకున్నందుకు ఇప్పుడు ప్రభుత్వం ఎలా తోడైందంటే, అగ్నికి గాలి తోడైనట్లుగా. మండుతున్న మంటకి గాలి తగిలితే చూడండి, ఆ అగ్ని ఇంకా 2 పెరిగిపోతుంది. ఆ అగ్నికి తైలం, అగ్ని మీద నెయ్యి పోయండి, ఆ అగ్నికి పెట్రోల్, డీజిల్ పోయండి, అది ఇంకా 2 అయిపోతుంది. అలా నేను చేద్దాము అనుకుని ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తూ గవర్నమెంట్లో కూడా ఇంక ఈ మార్పులు వచ్చి ప్రజలకు కూడా ఇట్లా చేరితే బాగుండు అనుకునే వాటన్నిటినీ ప్రభుత్వం చేయటానికి ఇంకా ముందుకొచ్చి మమ్మల్ని ఆహ్వానించటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఎక్కువ మేలు జరగటానికి ఇది ఒక సదవకాశంగా నేను భావిస్తున్నాను. మరి నన్ను ఈ పదవిలో నియమించటం ద్వారా మరి నా వంతు బాధ్యత ఏమిటి? నేను చాలా సంవత్సరాల నుంచి కొన్ని కలలు కంటూ ఉంటాను. ఆ కలలు నెరవేరే సందర్భం, సమయం ఇప్పుడు ఆసన్నమైంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం అనుకున్నా కొన్నే చేయగలుగుతాం. గవర్నమెంట్ తోడైతే, గవర్నమెంట్ కూడా ఇష్టమైతే అన్నీ సాధ్యమవుతాయి. అలాంటి ఇప్పుడు నేను ఏమేం చేస్తే బాగుంటుందని సంకల్పాలు పెట్టుకుంటున్నాను అంటే, ఇప్పుడు పిల్లల్లో ముందు అందరికంటే మార్పు తీసుకురావాలి. పిల్లలకి రోజు యోగాభ్యాసం చేయించాలి.
వాళ్ళ శారీరక మానసిక ఎదుగుదల బాగుండాలి అంటే వాళ్ళు మెడ నొప్పులు నడుము నొప్పులు రాకుండా, హార్మోన్ సమస్యలు రాకుండా, ఒబిసిటీ రాకుండా ఉండాలంటే యోగా ఒక భాగం కావాలి. ప్రతి స్కూల్లో పిల్లలు కంపల్సరీ యోగా ప్రతిరోజు అభ్యాసం చేసేటట్టు, పిల్లలకి ఒక 10 నిమిషాలన్నా రోజు మెడిటేషన్ చేయించాలనేది నా కోరిక. అది గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని స్కూల్స్లో కొన్ని జిల్లాల్లో మొదలెట్టి స్టడీ లాగా చేస్తున్నారు. చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నది. ఆ పిల్లలకి మనోవికాసం బాగా పెరుగుతుంది, ఒత్తిడి తగ్గిపోతుంది, ఆత్మహత్యలు చేసుకునే స్థితి, యాంగ్జైటీ, స్ట్రెస్ భలే తగ్గుతుంది. అలా పిల్లలకి మెడిటేషన్, ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి, మరి పాఠశాలలో ఉచిత భోజనం అందిస్తున్నారు కదా, అలాంటి భోజనంలో హాస్టల్స్లో ఉండే పిల్లలకు కూడా మంచి భోజనం ఇవ్వాలనే సంకల్పం వారికి ఉంది. అందుకని మిల్లెట్స్తో భోజనాలు, కాస్త ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా పిల్లల ఎదుగుదలకి హార్మోన్ కావాల్సిన మంచి ఆహారాలు మనం అందించేప్పుడు సలహాలు సూచనలు ప్రభుత్వం అక్కడ అమలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటి మార్పులు తీసుకురావాలని. అలాగే పల్లెల్లో నివసించే వారికి, వైట్ కార్డ్ హోల్డర్స్ అందరికీ ప్రభుత్వం వారు రేషన్ షాపుల ద్వారా మంచి ఆహారాలని కాస్త అందిస్తున్నారు. అలాంటి చోట కూడా అప్పుడు రాను మిల్లెట్స్ అందించేటట్టు, మల్టీగ్రెయిన్ పిండి అందించేటట్టు, ఇంకా ముడి బియ్యం ఎక్కువగా అందించేటట్టు, ఇంకా ప్రోటీన్ ఎక్కువగా ఉండే కొన్ని విత్తనాలని, కొన్ని ఇట్లాంటి వాటిని కూడా ఉచితంగా అందించాలనేవి ఆ సంకల్పం నాకుంది. అలాంటి వాటిని కూడా కుదిరితే సేంద్రియ పద్ధతిలో పండించిన ధాన్యాలని, మిల్లెట్స్ని ప్రభుత్వం కూడా అన్ని వైపులా అందరికి అందించేటట్టు, అవి తినేటట్టు ప్రోత్సహించడానికి ఇప్పుడు చర్యలు ప్రారంభిస్తారు. అలాంటి ఆలోచన కూడా నాకుండి నేను సలహాలు సూచనలు ఇవ్వదలిచాను. దీనితో పాటు సాధారణ ప్రజలందరికీ కూడా ఆరోగ్యం గురించి అవగాహన కలిగించడం కొరకు ఇక ప్రభుత్వం తరపు నుంచి కూడా యోగాని, అట్లాగే ఆరోగ్య రహస్యాల్ని పాఠ్యపుస్తకంగా చేర్చి 6వ తరగతి నుంచి 10వ తరగతి మధ్యలో పిల్లలకు కూడా ఆ పాఠ్యపుస్తకంలా ఉంటే, సిలబస్లా ఉంటే చదువుతారు, పేరెంట్స్కి వెళుతుంది. వాళ్ళకి మార్కుల కోసం చదివితే కొన్ని మంచి అలవాట్లు చిన్నప్పుడే ఫౌండేషన్ పడిపోతాయి. అలాంటివి చేయడంతో పాటు సామాన్య ప్రజలకి టీవీల ద్వారా, యూట్యూబ్ ద్వారా ప్రభుత్వం తోడైంది కాబట్టి ఇంకా సినిమా వారి ద్వారా, ప్రముఖుల ద్వారా మంచి విషయాలను చెప్పించి మరి జనాల్లోకి తీసుకెళ్ళటం కోసం ఇప్పుడు ప్రభుత్వం మేము కలిసి ఇలాంటివి చేయటం కోసం సలహాలు సూచనలు ఇచ్చి ముందుకెళ్లాలని భావిస్తూ ఉన్నాం. అందరికీ ఆరోగ్యాన్ని అందించాలి అనే తపన మాకుంది. ఇప్పుడు ప్రభుత్వానికి అలా ఉంది. సాధ్యమైనంత వరకు మంచి ఆహార నియమాలు, మంచి జీవనశైలి మార్గాలు, అలాగే జబ్బులు వచ్చిన వారికి కూడా జబ్బుల్ని, మందుల్ని ఇంకా తగ్గించుకోవడానికి మంచి ప్రణాళికలు అందించి, మంచి పుస్తకాల రూపంలో కొన్ని ముద్రించో, టీవీలు, వీడియోల రూపంలో కొన్ని అందించి అందరికీ చేర్చడానికి ప్రభుత్వం ఇప్పుడు తోడవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేను చేసే ఈ ప్రయత్నానికి తోడై ఇంకా ప్రజలకు ఇంకెక్కువ మంచి జరగటం కొరకు సంకల్పం తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి ఆంధ్రప్రదేశ్ ఇతర ప్రభుత్వం తరపున ఆ మహానుభావులందరికీ, అట్లాగే ఇలాంటి మంచిని చిన్న వయసు పిల్లల నుంచి పెద్ద వయసు వారి కొరకు పేదలకు ఇంకెక్కువ చేర్చడానికి మా వంతు ఇంకెక్కువ కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులోకి రావటానికి నిరంతరం శ్రమించి ఇలాంటి వాటిని మీ అందరికీ అందించే బాధ్యతను నేను తీసుకుంటున్నానని విజ్ఞప్తి చేస్తూ, అలాగే మీ అందరి ఆశీస్సులు కూడా మాకు ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ నన్ను ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నారు. ఇంకా మీలాంటి వారి ఆశీస్సులు ఇంకా నాకు బాగా అండగా తోడవ్వాలని న్యాచురోపతి యోగా ఫాలోవర్స్ అందరినీ వేడుకుంటూ నమస్కారం.